వారిల్లు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదన్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయంని, అటువంటి దేవాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే కాలంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని అభియోగం మోపడంలో వాస్తవం కాదని హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూరిందన్నారు. ఈ సందర్భంగా విజయనగరం టీటీడీ కళ్యాణ మండపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి వద్ద శనివారం స్వామివారికి రాష్ట్ర శాసనసభ మాజీ ఉపసభాపతి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి సమక్షంలో వెంకటేశ్వర స్వామికి పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, కౌశిక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి ప్రార్థించి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. ఏదైతే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అతి పవిత్రమైన దేవాలయం, అతి ఇష్టమైన దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల ప్రసాదం లాడు మీద జంతువుల కొవ్వు కలుస్తుంది, ఆవు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఇతరత్ర అనేక ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేసే దురాలోచన కూటమి ప్రభుత్వం చేసిన రోజు యావత్తు ప్రజలు కూడా బాధపడ్డారు. ఈ రాష్ట్రానికి మేలు చేసిన వ్యక్తిని, ఈ ప్రజల సంక్షేమాన్ని కోరిన వ్యక్తిని ఇటువంటి ఆరోపణలు చేసి బాధ కలిగించారనే బాధ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలు, ప్రజల్లో కూడా ఏర్పడింది. అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఉన్న పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ఠ చేస్తున్నామని ఆలోచన తప్ప వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ఠ చేస్తున్నాము, ఈ దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాల్ని మానసికంగా కృషించేటట్టు చేస్తున్నామని ఆలోచన చేయకపోవడం దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో 60% మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. మరి ఆ ఓట్లేసిన ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు మోసం చేశాడా లేదా అని అడుగుతున్నాం. ఆ 60% మంది ప్రజల్లో 18% మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటే వాళ్ళు కూడా మోసం చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదని. ఆ రోజు సనాతన ధర్మం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు మాట్లాడటం లేదు? ఆ రోజు వెంకటేశ్వర స్వామి అపవిత్రమైపోయారు, వెంకటేశ్వర స్వామి గుడికి అపచారం జరిగిపోయిందని మెట్టుమెట్టి కడిగి పొట్లు పెట్టిన పెద్ద మనిషి ఈరోజు రాష్ట్ర ప్రజలు అనుకున్నాం. నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ వాస్తవాలు బయటకు వచ్చాక పదవికి రాజీనామా చేస్తారేమో అనుకుంటే కనీసం ప్రజలకు క్షమాపణ కూడా చెప్పే ఆలోచన చేయకపోవడం దురదృష్టం. వీళ్ళు మనస్తత్వాలు, వీళ్ళు ఉద్దేశాలు ప్రజలకు ఒకటిగా తెలుస్తుంది. ఈరోజు మేము చెప్తున్నాం, ఆ రోజు ఏదైతే నువ్వు ఆరోపణ చేసావో చంద్రబాబు నాయుడు, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ కనీసం స్పందించలేదు. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొవ్వు, ఎక్కడ జంతువుల కొవ్వు కలవలేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో కూడా యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామికి పూజలు చేశారంటే అది నాయకత్వం మీద ఉన్న నమ్మకం, గౌరవం చెప్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం సామాన్య కార్యకర్తల్లో, ప్రజల్లో ఉంది. మరి ఆ రోజు మీరు చేసిన ఆరోపణలని మీ పార్టీ నాయకుల, కార్యకర్తలే ఎంతోమంది భావించిన పరిస్థితి ఉంది. ఈరోజు మేము తీసుకొచ్చాం తిరుమల నుంచి లాడు. ఈరోజు మా ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వం లేదు, కానీ మేము చెప్తున్నాం ఈ లాడు అతి పవిత్రమైనది, ఈ పవిత్రమైన లాడు, పవిత్రమైన ప్రసాదం అని చెప్తున్నాం తప్ప మా ప్రభుత్వం ఉంటే ఒకలాగా, మీ ప్రభుత్వం ఉంటే ఒకలాగా మాట్లాడే మనస్తత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్తూ ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని హెరాస్మెంట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పాలు చేయాలన్న ఆలోచన మాని
ఈ ఓట్లేసిన ప్రజలకి మేలు చేయాలి. మనం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి. సూపర్ 6 ప్రజలకు అందేటట్టు చేయాలన్న ఒక ఆలోచన చేస్తే పైన ఉన్న భగవంతుడు కూడా క్షమిస్తారు. లేకపోతే రానున్న రోజుల్లో ఆ భగవంతుడే ప్రజల రూపాన శిక్షిస్తారని కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఇంకా ఇది ఒకటే కాదు, మీరు చెయ్యండి. ఎన్ని ఆరోపణలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముచ్చల్లాగానే బయటకు వస్తారు తప్ప ఆయనకి ఏ విధమైన హాని కలగదు. ఎందుకంటే ఆయన ప్రతిసారి చెప్తుంటారు పైన భగవంతుడు ఉన్నాడు, భగవంతుని నమ్ముకున్నాము, భగవంతుడు అన్నీ చూస్తున్నాడు అని. అనేక ఆరోపణలు ఈరోజు గాలికి పోయాయి. మీరు కూడా రానున్న రోజుల్లో ప్రజల క్రోధాన్ని చూస్తూ మీరు కూడా పదవులు అనిపించే పరిస్థితి ఉండదు. ఈ ప్రభుత్వం కొనసాగే పరిస్థితి ఉండదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నంటూ ఉండడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు Thank you.